చెన్నేశ్వరి గురించి చెప్పుకుందాం. పరిశీలిద్దాం చెన్నేశ్వరి గురించి. చెన్నేశ్వరి సంస్కృత ఆంధ్ర ప్రాకృత ద్రావిడలైందు భాషలైందు కూడా వ్యాకరణ తర్క మీమాంస అలంకార శాస్త్రంలో కూడా మంచి పండితులు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సుప్రీంకోర్టులో న్యాయశాస్త్రవేత్త పదవి ఉండిన చెన్నేశ్వరి ఆంధ్ర భాషా పరిచయమును కూడా కొంత అలవరుచుకున్నాడు. అతడు నీచంద్రిక 1853లో అను గద్యకావ్యమును రచించి సదృశమైన భాషలో ఉత్తమ గ్రంథమును రచింపవచ్చని రుజువు చేశాడు. చెన్నేశ్వరి రాసిన బాలవ్యాకరణం 1858 గ్రాంధిక ఆంధ్ర భాషకు ప్రామాణికమైన వ్యాకరణము గ్రంథం. ఇది సూర్యకీర్తిని చిరస్థాయి చేసిన రచన. దిక్ప్రదర్శనముగా తెలిపిద ఇందు లక్షణము అని సూర్య విశాఖ ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. ప్రదర్శనముగా తెలిపేదే ఇందు లక్షణము అంటే స్థూలంగా చెప్తాను చూడన్నారు అని సూర్య విశాఖోదయం ప్రదర్శించాడు. ఈ వ్యాకరణమును అక్షరాల అనుసరించిన పండితులు తెలుగు కవులు వాంగ్మయమునకు తీరని అపచారం చేశారు. అక్షరాల అనుసరించదలిచిన పండితులు ఇలా మేము చేద్దాం అనుకుని తీరని అపచారం చేశారు. పూర్వాంధ్ర గ్రంథ పరిష్కరణలో వ్యాఖ్యానంలో చెన్నేశ్వరి బాలవ్యాకరణం ఆధారముగా పూర్వకావ్యములోని పాఠములను వారు దిద్దివేసినారు. పాఠశాలలో పఠనీయ గ్రంథమేంటి నీచేంద్రిక ముక్కుపచ్చలారని బాలలకు కొరగాని కొయ్యి అయిపోయింది. ఇందువల్ల తెలుగు భాషలో సంస్కరణ అత్యావశ్యకమైంది. చెన్నేశ్వరి అకారాది క్రమం పాటించి ఒక నిఘంటువును కూడా సమకూర్చాడు. ఇది అసమగ్ర రచనమైంది, అముద్రితము. చెన్నేశ్వరి రాసిన విశ్వ నిఘంటువు అలభ్యమైంది. సూర్య శిష్యుడైన భూజనపల్లి సీతారామాచార్యులు 1828 1891 శబ్దరత్నాకం వెలిగించినాడు. మనకు అప్పటిదాకా చాలా పూర్వకం ఉన్నప్పుడు కూడా ఈ తరంలో బాగా అందుబాటులోని బాలవ్యాకరణమే కదా మరి. అందుకు దాని గురించి పూర్వాంధ్ర గ్రంథ పరిష్కరణలో వ్యాఖ్యానం చెందేసే బాలవ్యాకరణ ఆధారంగా పూర్వకాలం మనతో తప్పు కదా, అది ఎద్దకూడదు. అట్లా ఈ కాలం నాటి పనికి వచ్చేవన్నీ అవి చదువుకుని మాకు ఉపయోగించి భాషా జీవనది కాబట్టి అవి ఇందులో కలిపి రాశాడు. పూర్వ సాహిత్యం పోకుండా దాన్ని అనుసరించి దాన్ని దిద్దకుండా దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు చెన్నేశ్వరి. కొందరు కుకవులు అలా ప్రచారం చేశారు. ఈ విధంగా చెన్నేశ్వరి బాలవ్యాకరణం ప్రమాణీకరించబడిన భాషను అనుసరించి పలువురు పండితులు సంప్రదాయ సిద్ధమైన కవిత్వం వ్రాయతొడగిరి. ఈ తెగకు చెందిన కవుల్లో శ్రీపాద కృష్ణమూర్తి గారు, ఆయన క్రీస్తుశకం 1866 1967 వరకు. భావికొన సుబ్బారావు, అంజనమని శేషాద్రి, శాస్త్రి శర్మ గారు, పీసుపాటి చిదంబర శాస్త్రి గారు, వడ్డా సుబ్బారాయ శాస్త్రి గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, మల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, దాసు శ్రీరామకు ఎమ్మున్నగు ముఖ్యులు వీరు మల్లంపల్లి వారు. వీరు సామాన్యులకు పూర్వగ్రంథం వైశిష్టము తెలియజెప్పారు. ఆధునిక కవిత్వమునకు పూర్వ కవిత్వమునకు కూడా వ్యత్యాసము కూడా అర్థము చేసుకునేందుకు నీతి వీరి యొక్క రచనలు చాలా తోడ్పడ్డాయి. ఆధునిక కాలంలో వెలువడిన పురాణ ఇతిహాసాలను నవ్య సాహిత్య వికాసమును పరోక్షముగా తోడ్పడ్డాయి ఇవన్నీ కూడా అని చెప్తూ దానిలో ఒకరు.